మార్నింగ్ ఫ్రెండ్స్. మనకు దబక్కన ఏదైనా సమస్య వస్తే చికాగ్గా మనకేదైనా మనసుకు అశాంతి కలిగితే నలుగురి దగ్గరికి పోయి చెప్పుకుంటున్నారా? అలా చెప్పుకోవద్దు. చులకనవుతారు, అవమానపడతారు. ఎందుకంటే సమస్య నీది, వాళ్ళది కాదు. వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్. పోనీ లేకపోతే వాళ్ళకి చికాకు. మనం చేసే పనేంది? ఏదైనా వచ్చిందనుకో అందరి దగ్గరికి పోయి చెప్పుకుంటాం. ఏదైనా మన మీద అకారణంగా ఎవరైనా గొడవకొచ్చారనుకో పోలీస్ స్టేషన్‌కెళ్తాం. తిప్పుతారు వాళ్ళు. ఎందుకు తిప్పుతారు? రేపురా, ఎల్లుండి అని. ఈ 2, 3 రోజులకి నీలో కోపం సల్లారిపోయి రాజీ పడిపోతావు. అలాగే ఏదైనా సమస్యొస్తే, ఏదైనా మనకి ఆస్తులు చికాకులొస్తే కోర్టుకెళ్తాం. వాళ్ళు వాయిదాల మీద తిప్పుతారు. ఎందుకంటే ఈ తిరగంగా నీకు ఆహా! ఇలా మన సమస్యొస్తే మనమే పరిష్కరించుకోవాలి. ఇంకోసాటకపోతే ఇలాగే జరిగిద్ది అనే అనుభవం, జ్ఞానం వస్తది. ఇయన్నీ గూడా నీకు జ్ఞానం రావడానికి. అదే మొదటిసారిగా సమస్యొచ్చినప్పుడు ఎవరికీ చెప్పకుండా మౌనంగా భగవంతుడికి చెప్తే నీ సమస్యలన్నీ పరిష్కారం దొరికిద్ది. కానీ మనం అలా ఉండలేం. అలా ఉండగలిగినప్పుడే మనం ప్రశాంతంగా జీవిస్తాం. సౌఖ్యంగా, సంతోషంగా జీవిస్తాం. ఆ నవ్వుల పాలు కావు.